హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య, వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈరోజు మనము క్యారెట్లో ఉండే పోషక విలువలు ఇంకా ఇది తీసుకోవటం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. క్యారెట్లో నార్మల్గా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్, ఇంకా కొంచెం ప్రోటీన్, ఇంకా వీటితో పాటు ఎసెన్షియల్ వైటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి. సో నార్మల్గా పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి కంటి చూపు మెరుగుపడుతుందని చెప్పి క్యారెట్ అనేది పెట్టడం జరుగుతుంది. అసలు ఇది ఎలా అవుతుంది, ఇంకా దీనివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. క్యారెట్లో ఉండే వైటమిన్ ఏ వల్ల మనకి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. ఈ క్యారెట్ తింటున్నప్పుడు మనము కొంచెం దీన్ని ఫుల్ కుక్ చేయకుండా కొంచెం హీట్ చేసి, అంటే సెమీ బాయిల్ చేసి మనం పెట్టినప్పుడు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే కంటి చూపు మెరుగుపడటానికి మన దీంట్లో ఉండే బీటా క్యారోటిన్ అనేది యాక్టివేట్ అవ్వడానికి రా ఫామ్లో కంటే కొంచెం కుక్ చేసిన తర్వాత లేదా సాటే చేసిన తర్వాత తీసుకున్నప్పుడు కంటి చూపు మెరుగుపడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి రే చీకటి అనే కండిషన్, అంటే నైట్ బ్లైండ్నెస్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. దీంట్లో ఉండే వైటమిన్ సి, వైటమిన్ ఏ వల్ల మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గాను, హెయిర్ అనేది స్ట్రాంగ్గా, షైనీగా గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా వైటమిన్ కే వల్ల మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా పెరగటం జరుగుతుంది. ఇంకా పెద్దవాళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్లో చేస్తుంది. అంటే ఆస్టియోపోరోసిస్ కండిషన్ని రాకుండా వచ్చిన కండిషన్ని స్లో చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇంకా పొటాషియం వల్ల మన బాడీలో మనకి బ్లడ్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మనకి ఎటువంటి గుండె సమస్యలు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే వైటమిన్ సి, వైటమిన్ ఏ వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా క్యారెట్లో ఉండే ఫైబర్ క్వాంటిటీ వల్ల ఎవరైతే బరువు తగ్గుదాం అనుకుంటున్నారో లేదా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యారెట్ తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఒకేసారి పెరగకుండా, అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారంలో బల్క్ ఏర్పడి మనకి డైజెషన్ ప్రాసెస్ని, అంటే డైజెషన్ జరిగే టైంని స్లో చేసి అంటే పెంచుతుంది. అట్లా పెంచడం వల్ల మనకి మనం దీంతో పాటు తీసుకున్న ఆహార పదార్థాలు మిగతా ఏవైతే ఉంటాయో దాని నుంచి వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ ఏదైతే, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది మెరుగుపడుతుంది. అంటే స్లోగా జరుగుతున్నప్పుడు ఎక్కువ అబ్జార్ప్షన్ జరిగి మనకి ఎక్కువ పోషకాలు అనేవి అందుతాయి. దీనివల్ల ఎవరైతే బరువు తగ్గుదాం అనుకుంటున్నారో లేదా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యారెట్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా పెరగకుండా, తొందరగా ఆకలి వేయకుండా, ఇంకా బవల్ మూమెంట్ అనేది స్లో చేయటం వల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూ అనేది మెరుగుగా అందుతుంది. అంతేకాకుండా మనకి డైజెషన్ ఇష్యూస్ లైక్ కాన్స్టిపేషన్ లాంటిది రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఫైబర్ ఉండటం వల్ల మనకి బవల్ మూమెంట్ అనేది స్మూత్గా జరిగి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన బాడీలో మన గట్లో ఉండే గట్ బ్యాక్టీరియా అనేది హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా ఉండటం వల్ల మనకి కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఏజింగ్ ప్రాసెస్ని కూడా స్లో చేస్తుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్ని కనీసం రోజుకి ఒకటి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం చాలా చేంజెస్ అనేది చూడొచ్చు బాడీలో. సో అట్లీస్ట్ ట్రై టు టేక్ 1 carrot per day.